వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని, రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాణిలాగా బతుకుతున్నా వచ్చే అనేవాళ్ళు. లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాల్ని తొక్కేస్తారు, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి, మన చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడుతున్నా? హైదరాబాద్ నాకు మాట్లాడే ఎంత తప్పు కామ సీఎం చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. సో నేనేమంటానంటే ఇంకా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ చరిత్ర చాలా పెద్దది. ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు. సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఆవిడ చరిత్ర ఏంటి, ఆవిడ పొలిటికల్ గా చేసిన ఆవిడ బిహేవియర్ ఏంటి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకొని మాట్లాడితే బాగుండని నా ఉద్దేశం. ఆవిడేమి తెలియకుండా రోజా గారికి ఈ మధ్యన మీరు వాక్య సందర్భంలో సినీ రంగం మొత్తం అంతా కూడా మద్దతు తెలియజేస్తుంది. ఏమంటారు మరి, మీరేం మాట్లాడతారు? సినీ రంగం మొత్తం అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే నేను ఒకటి చెప్తానండి, యాక్చువల్ గా నేను మొన్న మాట్లాడాను, రోజా గారు మాట్లాడిన మాటలు మీరు కూడా ఆ రోజు క్లియర్ గా వినలేనట్టుంది. ఇది మీ గురించి కాదు, ఇప్పుడు నేను ప్లే చేస్తుంది మీ గురించి కాదు. ఎవరైతే రోజా గారి గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి అటు రాధిక గారు గాని, సంహావ్ రమ్యకృష్ణ గారు, వాళ్ళందరూ కొంతమంది హీరోయిన్స్, నేను అందుకే పేర్లు కూడా ఒక 5-6 హీరోయిన్స్, అది కూడా ఏంటంటే రోజా గారితో కలిపి ఉన్న కో ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ 2 అర్థం కావట్లేదు. ఒకటేంటంటే ఆవిడ మంత్రివర్గంలో ఉంది, సాటి మహిళా మంత్రులు ఎవరో కూడా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడట్లా, మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సినిమా వాళ్ళు ఎవరినన్నా వాళ్ళు బయటకు వస్తారా? నేనేమన్నా అంటే సినిమా వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్ళు బయటకు వస్తారా? అలా బయటకు వస్తే కనుక జస్ట్ ఈ వర్డ్ కి మళ్ళా పెడుతున్నా. సినిమా ఆర్టిస్ట్ ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుంటారో అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నది లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం టీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంత చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్, ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే సినీ లోకం? అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సినీ లోకానికి ఒక ఆదర్శప్రాయుడు. సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేరుగొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా, నెక్స్ట్ వీళ్ళ తాలూకా మంత్రులు దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు? ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈ రోజు దాని గురించి స్పందించలేదు?
ఒక్కసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఎస్, మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు, మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్తు దళిత ఎమ్మెల్యే నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాను. అసెంబ్లీలో అడుగుపెట్టే 2 సంవత్సరాలకే నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసిన ఆ రోజు రోజాకి ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు? అట్ ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి. ఈవిడ అడుక్కుంది, కన్నీళ్లు కార్చేస్తుంది, వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్లి కాలు పట్టుకుంటుంది కాబట్టి లేదా బయటకు వచ్చి మాట్లాడాలన్నది మాట్లాడితే కనుక ప్రజల చిత్కారం వీళ్ళు కూడా డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు రోజా అనే వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్ లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, బూతులు మాట్లాడొచ్చు, చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు. కానీ ఈవిడ గురించి ఒక ఎమ్మెల్యే కడుపు మండి, ఒక మాజీ ఎమ్మెల్యే బోనములు మాట్లాడితే మాకు కడుపు మండదా? బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా? నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా, ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ నేను తీసుకొని మీకు ట్యాగ్ చేసి పెడతా. నా గురించి, నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యేని, ఒక పాల్ బ్యూరో సభ్యురాల్ని, మహిళా అధ్యక్షురాల్ని, నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి పార్టీ కండువా వేసుకొని ఎంత వరస్ట్ గా మాట్లాడారో మరి అవన్నీ ఈ రోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసని ఈ రోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి, మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి. ఓవరాల్ గా పలానా వ్యక్తి గురించి మాట్లాడడానికి సిగ్గుందా, రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒక్కసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియోలు బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లోని ఒక పక్క నుంచి అమ్మాయిల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, చిన్నారుల మీద హత్యలు, అత్యాచారాలు, వీటన్నిటిని కూడా చూసుకుంటే కూడా అన్నిటికీ మూలం మద్యం అవుతుంది. అన్నిటికీ మూలం కూడా ఈరోజు డ్రగ్స్ పెరిగిపోవడానికి, గాంజాయి పెరిగిపోవడానికి. ఈ రోజు మనం ఎక్కడో చూసాను, పాయకరావుపేట లాంటి ఒక రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా, ఒక కుగ్రామంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అంటే ఒక్కసారి ఈ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునే పరిస్థితి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు వెళ్ళి అడుగుతాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి రేపు పొద్దున సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడిగే దమ్ము ఇది జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈ రోజు అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజు ప్రజలను ఓ పక్క నుంచి ఇబ్బంది పెడుతూ దాన్ని మసిపూసి మారేడుగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి అక్రమంగా రిమాండ్కి తరలించడం లేదు అనుకుంటే వీళ్ళ బూతులు మంత్రులు రోడ్ల మీదకి తీసుకొచ్చి బూతులు తిట్టించి తిరిగి మళ్ళీ మా వాళ్ళు ఏదైనా మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టించడం, మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడించడం, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. దీనికి అన్నిటికీ కూడా అరికట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి చర్మగీతం పాడే రోజు అతి దగ్గరలో ఉందని మాత్రం తెలియజేసుకోండి.